భూమి తన అక్షం చుట్టూ నిమిషానికి సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఊహించండి, ఈ భూమి ఒక్క నిమిషం పాటు తిరగడం ఆగిపోతే ఏమవుతుందో. ఈ వీడియోలో దీని గురించే మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మరింతమందికి ఈ వీడియో చేరుతుంది. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. భూమి మానవుడు ఊహించలేని స్థాయిలో ఒక్కసారిగా ఆగిపోతే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు, అంటే వాహనాలు, భవనాలు, మనుషులతో సహా అన్నీ నిమిషానికి 1600 కిలోమీటర్ల వేగంతో ముందుకు విసిరివేయబడతాయి. ప్రత్యేకించి భూమధ్య రేఖ వద్ద ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అలాగే సముద్రపు నీరు తన స్వభావాన్ని అనుసరిస్తూ ఒక్కసారిగా కదిలి భారీ సునామీలుగా తీరాలను ముంచేస్తుంది. తీర ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. భూమి తిరగడమే పగలు రాత్రి ఏర్పడటానికి కారణం. అది ఆగిపోతే సూర్యుడి వెలుగు భూమికి ఒక పక్క మాత్రమే ఉండిపోతుంది, ఇంకో భాగం చీకట్లో కూరుకుపోతుంది. అంటే ఒక భాగం కొన్ని రోజులకే భయంకరమైన వేడితో కాలిపోతే మరొక భాగం తక్కువ కాలంలోనే మంచుతో నిండిపోతుంది. భూమి యొక్క మెగ్నెటిక్ ఫీల్డ్, అంటే అయస్కాంత తత్వం కూడా భూమి తిరుగుదలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఆగిపోతే భూమిని రేడియేషన్ నుంచి రక్షించే పొర క్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగా సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. దీనితో అన్ని జీవన వ్యవస్థలు క్షీణించిపోతాయి. ఇంతకంటే భయానకమైన విషయం ఏమిటంటే, ఒక్కసారి భూమి తిరగడం పూర్తిగా ఆగిపోతే అది తిరిగి మొదలవ్వడం అనేది అసాధ్యం. ఒకసారి ఆగితే భూమి పూర్తిగా విపరీతమైన గెఫోర్స్ కు లోనయ్యి సూర్యుడిలో పడిపోతుంది. చివరిగా చెప్పాలంటే, ఒక్క నిమిషం భూమి తిరగడం ఆగిపోతే అది ప్రకృతి, వాతావరణం, జీవవైవిధ్యం లాంటి అన్నింటిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కానీ ఇది పూర్తిగా ఓ భయానకమైన వైజ్ఞానిక కల్పన మాత్రమే. ఇలాంటి ఏ ప్రమాదకరమైన అంశాలకు అవకాశం లేకుండా మన సౌర్య కుటుంబం అన్ని సదుపాయాలతో ఆవిర్భవించింది. అందుకే ఇక్కడ జీవుల మనుగడ సాధ్యమైంది. ఇది ఈ రోజు టాపిక్. మరో వీడియోలో మళ్లీ కలుద్దాం. వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.